అవునండి. అందరూ బాగుండాలి. అందరిలో మనం ఉండాలి. అలానే ముందుకెళ్తున్నాం. చూడండి, చూస్తూ ఉండండి యూట్యూబ్‌లో నరసింహస్వామి దేవస్థానం చూడండి. నరసింహస్వామి దేవస్థానం అంటే ఇక్కడ మల్లూరులోని దేవస్థానం అండి. చూడండి బాబాయ్ తమ్ముడు నాని వస్తున్నాడు. నాని డ్యాన్స్ చేస్తాను. నాని నీ పేరేం పేరు? నాని నీ పేరు చెప్పు. నీ పేరు పాటి జీవనం ఏం పేరు? సన్నీ. ఎవరు సన్నీ? ఇది చిన్నపల్లి సన్నీ అంట. వెళ్ళిపోతున్నారు సన్నీ. వీళ్ళు ఎవరు అన్నయ్య గారు పోతున్నారు మెల్లిగా స్టార్టప్. కోతులు అయితే వేల కోతులు ఉన్నాయండి. కోతులు మామూలు లేవు. ఎప్పుడైనా ఆహార పదార్థాలు తీసుకొచ్చినప్పుడు విడిగా పట్టుకోకండి. మీరు వెళ్ళేటప్పుడు మాత్రం కోతులకు దానం చేయాలండి. అది పుణ్యం అంట. కోతులకు మర్చిపోవద్దండి. కోతులు ఒక జన్మలో ఇక అది ఒక జన్మ అండి. జన్మ కాబట్టి మనం కొంచెం పుణ్యం పాపం ఏమో కానీ దేవుళ్ళకి మాత్రం మనం కొంచెం దేవుళ్ళకి కాదు కానీ కోతులు కూడా సహాయం చేయాలంటే వెళ్ళేటప్పుడు మాత్రం ఏమన్నా ఆహార పదార్థాలు ఇవి ఉంటే మాత్రం దానం చేయాలండి. ఖచ్చితంగా దానం చేయాలి. నేనైతే ఖచ్చితంగా చేస్తాను అండి. ఆ దేవునికి ఇక్కడ ఒక పీఠం ఉంది. అది హోమం ఇట్లా చేస్తారండి దేవుంది. ఇక్కడ ఆ హోమం గుండం సంబంధించిన అవన్నీ మెటీరియల్ మీకు బయటికి వెళ్ళి కూడా మళ్ళీ చూపించడం జరుగుతుంది. కాకపోతే వాళ్ళు చూపించంటారో ఏమో తెలియదు. ఇక్కడ అటెండ్ చేసి మళ్ళీ నవగ్రహాల కాడికి వచ్చామండి. నవగ్రహాలు చూస్తున్నారు కదా. ఇక్కడ శ్రీ రామానుజం కూటమి ఇంట ఇల్లు అంట. ఇక్కడ వీళ్ళు ఉంటారు ఆలయ అర్చకులు అనుకుంటా. చూడండి దేవుని దగ్గరికి వచ్చాం. మళ్ళీ కిందికి వచ్చాం. కిందికంటే బాగా కింది కాదు, టెంపుల్ మధ్యలో ఉన్నాం. మధ్యలో కూడా నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ వీడియో తీరాదన్నారు. అడిగితే మాత్రం కొంచెం వీడియోలు అయితే తీసుకోవచ్చు. బయట నుంచి తీసుకోండి, లోపలికి వెళ్ళదు. మేమే పోస్టర్స్ పెట్టాము కావాలని. కాకపోతే చాలామంది లోపలికి వస్తున్నారని ఇక్కడ బయటికి తీసుకోవచ్చు కానీ లోపలికి రావద్దు అని చెప్పారు. నవగ్రహాలు ఇక్కడికి వచ్చాం. చూడండి ఇక్కడ నుంచి యాగస్థలం మీకు చూపెట్టలే కదా వెళ్ళేటప్పుడు. ఇప్పుడు యాగస్థలంకి వెళ్తున్నామండి. యాగస్థలంకి వచ్చామండి. యాగస్థలం కాదు, యాగశాలలో మన యూట్యూబరు మీకోసం పెట్టాడండి నరసింహస్వామి. పూర్తి వీడియో చూడండి. ఇందులో యాగశాల కూడా ఉంటుందండి. ప్రతి ఒక్కటి ఏది మిస్ కాకుండా పెట్టానండి. ఇంకేమైనా మిస్ అయితే నా కామెంట్లో చెప్పండి. మీకు రెగ్యులర్గా పెట్టే బాధ్యత నాదండి. రెగ్యులర్ పెట్టి నా బాధ్యత నాది. మీరు ఏమైనా మిస్ అయ్యాలండి చెప్పండి, నేను పెట్టేస్తాను. ఎందుకంటే మాకు లోకల్లో ఉంటుంది ఈ టెంపుల్ లోకల్ అంటే మాకు ఒక 35 కిలోమీటర్స్ ఏమి ఉంటుంది. ఇవ్వండి ఎంట్రన్స్లో దిగుతున్నా, చూస్తూ ఉండండి. యూట్యూబ్ ఛానల్ ఇవన్నీ నరసింహస్వామి గురించి అండి. ఇవ్వండి గుడి అండి. ఇక్కడ అంటే ఈ గుడి చూపెట్టలే కానీ ఈ గుడి కూడా వెళ్దాం. అంటే ఎంత వెళ్ళాం కానీ ఇక్కడ నరసింహస్వామి గురించే కానీ. మామిడి చెట్టు అండి. మామిడి చెట్టు ఈ అక్క ఇంతకుముందు కలిసింది కదా మనకే. మా అక్క ఈరోజు జనాలు లేరంటుంది. మా అక్క మన వీడియోలో వచ్చింది ఇంతకుముందు. ఇక్కడ మన అంటే ఇక్కడ దేవస్థానానికి వచ్చిన భక్తులు అందులో ఇక్కడ దేవస్థానం గురించి, ఇక్కడ మన స్థల నిర్మాణం ఇవన్నీ గురించి ఇక్కడ ఒక ఫ్లెక్సీ పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా పెట్టారు స్వామి వారిని, మూల విరాట్ అని అవన్నీ ప్రత్యక్ష ఫోటోలు తీయరాదని పెట్టారు. కాకపోతే ఇక్కడ మనం అడిగి తీయడం జరుగుతుంది. ప్రత్యేకంగా మన సొంతంగా తీయడం ఏం లేదు. కొంచెం లోపలికి అయితే వెళ్ళి వాళ్ళు చెప్పిన రిస్ట్రిక్షన్స్ ఫాలో అవ్వకుండా లోపలికి అయితే వెళ్ళి గర్భగుడిలోకి వెళ్ళకుండా బయట నుంచి తీస్తున్నాం. బయట నుండి ఇక్కడ హనుమాన్ టెంపుల్ ఇది కూడా చూపెట్టడం జరిగింది ఇంతకుముందు. మళ్ళీ సార్ చూపెడుతున్నాను, చూస్తుండండి. ఇక్కడ ఇది దేవుని గురించి మరి ఎందుకు పెట్టారో నాకు కూడా తెలియదు. ఇప్పుడు పెట్టడం అయితే జరిగింది. దేవుడి గురించి ఎవరైనా దేవుడి గురించి గజస్తంభం గురించి మరి దేని గురించి పెట్టారు, గజస్తంభం అవుతుంది మరి ఇది ఎందుకు పెట్టారో మనకు కూడా తెలియదు. మీకు తెలిసే ఉంటే కొంచెం కామెంట్లో చెప్పండి. నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను కాబట్టి చాలా రోజులు అవుతుంది. కాబట్టి ఇంత ప్రత్యేకించి మనకు దేవుళ్ళ గురించి మనం హిందువు అయినా మాత్రం మనం పూర్తిగా మనం తెలియదు. నాకు నేను మరి కొంచెం మన 25 ఇయర్స్ ఉంటాయి. మనకు విషయాలన్నీ ఏం తెలియదు. మన దేవుని గురించి ఇక్కడ జరుగుతుంది చాలా కార్యక్రమం ఏదో జరుగుతుంది. నేనే ఇవరకు వీడియో తీద్దాం అనుకున్న తీయలేక వివాహం జరుగుతుంది. అంటే వివాహం అనేది కొంచెం లోపల జరుగుతుంది. సీక్రెట్ అనుకుంటా. వీడియో తీయడం కుదరదు. వీడియో తీసుకోవచ్చు అన్నారు వాళ్ళని. ఒకరు ఇక్కడ మేడం ఉన్నారు.
వీడియో తీసుకొచ్చాం మేడం అడిగా, వీడియో తీసుకోండి అని అన్నారు, అందుకే తీసాము. ఎవరో కొత్తగా పెళ్ళి అవుతుంది, మనకు కూడా తెలియదు. ఇక్కడ వివాహాలు రెగ్యులర్ జరుగుతూ ఉంటాయి. ఇది మరి లవ్ మ్యారేజ్, మనకి ఏంటి మ్యారేజ్ కూడా తెలియదు. వాళ్ళని అడిగాము, మరి అడిగితే తీసుకోవచ్చని తీసుకున్నాను అంటే తీసుకుంటున్నాను. తీసుకుంటూనే ఉన్నాం వీడియో. మరి తీసుకోవచ్చు అని అంటే మేడం అయితే తీసుకోవచ్చు అని అన్నారు. వీడియో తీస్తూ